సాల్వుడు గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి వారి సాంకేతిక సహాయంతో విమానాల ద్వారా ఆకాశ మార్గంలో ద్వారకపై యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అంతుచిక్కని ఆధునిక టెక్నాలజీ కలిగిన విమానాలను, క్షిపణులు సాల్వుడు ఉపయోగించినట్లు చెప్పుకుంటారు. కృష్ణుడు సాల్వుని సంహరించాక ద్వారకను శత్రుపీడ వెగరుడైందని సంతోషించేలోపే శాపాలు, పాపాల రూపంలో ద్వారక వినాశనం చుట్టుముట్టింది. ఆ పాపాలు, శాపాలు గురించి చెప్పుకుందాం. ముందుగా గాంధారి శాపం. గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది. ఆమె శాపం కారణంగానే ద్వారక మునిగిపోయిందని కొందరు నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని పరామర్శించేందుకు వెళ్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు గాంధారి కృష్ణుడితో, కృష్ణ, యుద్ధం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఉండి ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు? నువ్వు యుద్ధాన్ని ఆపితే నాకు 9 కుమారులు బతికేవారు కదా, నాకు పుత్రశోకం తప్పేదంటుంది. దానికి సమాధానంగా ధృతరాష్ట్రుడు గత జన్మలో 100 హంస పిల్లలను సంహరించాడు. అప్పుడు తల్లి హంస ధృతరాష్ట్రుడి